భారతదేశం ఎన్నో రహస్యాలకు అంతుచిక్కని అద్భుతాలకు కేర్ ఆఫ్ అడ్రస్. మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి. కానీ కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం మిగతా అన్ని దేవాలయాల కంటే చాలా ప్రత్యేకం. ఈ గుడిలో ఉన్న మిస్టరీస్ రహస్యాల ముందు సైన్స్ కూడా తల ఉంచింది. అది 2011 సంవత్సరం జూన్ నెల సుప్రీంకోర్టు ఇచ్చిన ఒకే ఒక్క ఆదేశంతో ప్రపంచం మొత్తం ఈ గుడి వైపు చూసేలా చేసింది. ఆ గుడి నీలమాళిగల్లో దాగి ఉన్న 6 గదులను తెరవాలని కోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆ గదుల్లో ఏముంది ఎవరికీ తెలియదు. ఏవో పాత సామాను ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ గదులు తెరుచుకోగానే కళ్ళు చెదిరే నిజాలు బయటపడ్డాయి. ఆ గదుల్లో బంగారు నగలు, కిరీటాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇలా ఒకటేమిటి లక్షల కోట్ల విలువైన సంపద బయటపడింది. ఇది కేవలం అంచనా మాత్రమే. అసలు ఆ నిధి విలువతో లెక్కగట్టడం ఎవ్వరితరం కాదు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయంగా ఈ గుడి చరిత్రకెక్కింది. 2011 లెక్కల ప్రకారమే 1,00,000 కోట్లంటే ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇప్పుడు ఆ విలువ ఎంత ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. కానీ గుడి నేలమాళిగల్లో దాగి ఉన్న 6 గదుల్లో 5 గదులు మాత్రమే తెరవగలిగారు. ఇప్పటి వరకు ఒక గదిని మాత్రం ఎవరు టచ్ కూడా చేయలేకపోయారు. అదే వాల్ట్ బి. ఈ లక్షల కోట్ల సంపద కూడా కేవలం వాల్ట్ ఏలో దొరికిన సంపద మాత్రమే. అసలు వాల్ట్ బిలో ఏముంది? ఈ తలుపులు బలవంతంగా తెరిస్తే కేరళకు వరదలు తప్పవా? అరేబియా సముద్రం ఉప్పొంగుతుందా? 100 ఏళ్లుగా ఈ నిధిని కాపాడుతున్న రాజకుటుంబం కథ ఏంటి? ఈ వీడియోలో అన్ని డీకోడ్ చేద్దాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి. ముందుగా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. నేను ఈ టాపిక్ పై ఎప్పుడో వీడియో చేద్దాం అనుకున్నా. కానీ ఒకసారి ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి రీసెర్చ్ చేస్తే బాగుంటుందని రీసెంట్గానే కేరళ అయితే వెళ్ళా. కేరళ ట్రిప్లోనే అనంత పద్మనాభ స్వామి దేవాలయం కూడా కవర్ చేశా. టెంపుల్ అయితే చాలా బాగుంది. అందరూ వెళ్ళి దర్శించుకోండి. ఈ టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంది. అక్కడ ఉన్న లోకల్స్ని కూడా నిధి గురించి అడిగినప్పుడు ఎవరు మాకు తెలియదని సమాధానమే ఇచ్చారు. సో నేనైతే బాగా రీసెర్చ్ చేసి ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ది డిస్కవరీ. గదుల్లో ఏం దొరికింది? ముందుగా ఈ గదుల్లో దొరికిన సంపద గురించి మాట్లాడుకుందాం. వాల్ట్ ఏ, వాల్ట్ బి చాలా పురాతనమైనవి మరియు రహస్యమైనవి. 2011లో కమిటీ సభ్యులు వాల్ట్ ఏని తెరిచినప్పుడు వాళ్ళ కళ్ళని వాళ్ళే నమ్మలేకపోయారు. ఆ గది చీకటిగా ఉండడంతో అందరూ టార్చ్ లైట్లు వేసి చూశారు. ఆ వెలుతురులో మెరుస్తున్న బంగారు సంపదను చూసి వాళ్ళకు నోట మాట రాలేదు. అసలు వాళ్ళు ఏం చూశారో చిన్నగా చెప్తా వినండి. 3.5 అడుగులు ఎత్తున బంగారు విష్ణుమూర్తి విగ్రహం, 18 అడుగుల పొడవున్న బంగారు గొలుసు. ఇక్కడ 18 తులాలు కాదు, 18 అడుగుల పొడవున్న గొలుసు. రోమన్ సామ్రాజ్యం నాటి బంగారు నాణేలు, నెపోలియన్ కాలం నాటి నాణేలు దొరికాయి. దీనిని బట్టి కేరళ రాజులు విదేశీయులతో వ్యాపారం చేసేవారని అర్థమవుతుంది. పద్మనాభ స్వామికి అలంకరించే వజ్రాలు, నగలు, కిరీటాలు దొరికాయి. కొబ్బరి చిప్పల ఆకారంలో ఉన్న బంగారు గిన్నెలు కూడా దొరికాయి. ఇలా 1-2 కాదు, కొన్ని నెలల పాటుగా ఈ నిధిని లెక్కిస్తూనే ఉన్నారు. వాల్ట్ సిడి, ఈఎఫ్లలో మాత్రం గుడికి రెగ్యులర్గా వాడే బంగారు వస్తువులు దొరికాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మిస్టరీ అంతా వాల్ట్ బి దగ్గరే మొదలైంది. వాల్ట్ బి రహస్యం. సైన్స్ వర్సెస్ ట్రస్ట్. వాల్ట్ ఏలో అంత సంపద దొరికిన తర్వాత అందరి చూపు వాల్ట్ బి మీద పడింది. కమిటీ సభ్యులు ఆ గది దగ్గరికి వెళ్లారు. ఆ గది తలుపులు చూస్తేనే భయం వేసేలా ఉన్నాయి. పెద్ద ఇనుప తలుపులు, వాటి మీద 2 పాముల బొమ్మలు చెక్కి ఉన్నాయి. ఆ తలుపులకు ఎలాంటి గొల్లాలు కానీ లాకర్స్ కానీ లేవు. కేవలం 3 తలుపులు ఉన్నాయని చెప్తారు. మొదటిది చెక్క తలుపు, రెండవది ఇనుప తలుపు. అది కూడా తెరిచాక అసలైన 3వ పాముల బొమ్మలు ఉన్న తలుపు వస్తుంది. భక్తుల నమ్మకం ప్రకారం ఈ తలుపుకి నాగబంధం వేశారు. 100 ఏళ్ల క్రితం గొప్ప మంత్రశక్తులు ఉన్న సాధువులు ఈ గదికి రక్షణగా మంత్రాలు చదివి నాగబంధం వేశారని చెప్తారు. ఈ గదికి కాపలాగా అష్టనాగాలు అంటే 8 భయంకరమైన పాములు ఉంటాయని, లోపల ఉన్న సంపదను ఎవరైనా దొంగతనం చేయాలని చూస్తే ఆ పాములు వాళ్ళని చంపేస్తాయని అక్కడి స్థానికులు బలంగా నమ్ముతారు. చరిత్రలో ఒకసారి అంటే 1931వ సంవత్సరంలో కొంతమంది అధికారుల బృందం ఈ గదిని తెరవడానికి ప్రయత్నించారు. కానీ లోపలికి వెళ్ళగానే వందలాది తాచుపాములు వారిని చుట్టుముట్టేశాయని, వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పారిపోయి వచ్చారని స్థానిక కథనాలు చెప్తున్నాయి. అంతేకాదు, బలంగా ఈ తలుపులు తెరవాలని చూస్తే ప్రపంచానికి పెద్ద ముప్పు వస్తుందని, సునామీలు వస్తాయని ఒక భయం కూడా ఉంది. ఇదంతా నమ్మకం. మరి సైన్స్ ఏం చెప్తోంది? కొంతమంది పరిశోధకులు దీని వెనుక ఒక అద్భుతమైన ఏషియన్ టెక్నాలజీ దాగి ఉందని అంటారు. అదే సోనిక్ లాక్ లేదా సౌండ్ వేవ్ టెక్నాలజీ. అంటే ఆ తలుపుకి మామూలు తాళం చెవితో తెరిచే తాళం ఉండదు. ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీతో ఉన్న ఒక మంత్రం, ఉదాహరణకు గరుడ మంత్రాన్ని ఆ పర్ఫెక్ట్ పిచ్తో ఎలాంటి తప్పులు లేకుండా జపించినప్పుడు ఆ శబ్ద తరంగాలకు అందులో ఉన్న మెకానిజం కదిలి ఆ తలుపులు వాటంతట అవే తెరుచుకుంటాయి. కానీ సమస్య ఏమంటే ఆ మంత్రాన్ని అంత పర్ఫెక్ట్గా అదే ఫ్రీక్వెన్సీతో పలికే వాళ్ళు ఇప్పుడెవరూ లేరు. ఒకవేళ తప్పుగా చదివితే ఆ సోనిక్ లాక్ రివర్స్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ మిస్టరీకి ఇంకో కోణం కూడా ఉంది. అదే స్పిరిచువాలిటీ. మన ఆధ్యాత్మిక నాగబంధం వెనుక ఉన్నది కేవలం టెక్నాలజీ కాదు, అంతకు మించిన ఒక యోగ తంత్రం.
అని అక్కడి స్థానికులు నమ్ముతారు. అయితే ఈ ఆధ్యాత్మికత నమ్మకం ప్రకారం ACDEFలో 5 గదుల్లో దొరికింది కేవలం భౌతిక సంపద. మరి ఇలా చూసుకుంటే వాల్ 2Bలో ఉన్నది బంగారమో వజ్రాలో కాదు. దాన్ని తెరిస్తే మనకు దొరికేది అనంత సంపద కాదు, బంగారం అయితే కాదు, అనంతమైన జ్ఞానం, కాస్మిక్ ఎనర్జీ, మన ఊహకందని ఆధ్యాత్మిక శక్తి. అందుకే దానికి ఎంతట భద్రత. నాగబంధం అనేది ఆ గదిలో ఉన్న బంగారాన్ని కాపాడడానికి కాదు, ఆ గదిలో ఉన్న అత్యంత పవర్ఫుల్ డివైన్ ఎనర్జీని కాపాడడానికి. సరైన పరిపక్వత లేని వాళ్ళు ఆ డివైన్ ఎనర్జీని తట్టుకోలేరు. బహుశా ప్రళయం వస్తుందని చెప్పడానికి ఇదే కారణం కావచ్చు. అంటే సునామీ లాంటివి కాకపోవచ్చు, మేబీ మానసిక ఆరోగ్యం దెబ్బతినడం లాంటివి జరగవచ్చు. వాల్ 2B గది వెనుక మన పురాణం ఉంది, సైడ్స్ ఉంది, కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఇన్ని లేయర్స్ ఉన్న నాగబంధం గదిని ఛేదించడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది కదా. మనం ఇంతలా మాట్లాడుకుంటూ వస్తున్న ఆ తలుపుని ఇదివరకే తెరిచారా వాల్ 2Bని? దానికి సమాధానం అవును, కాదు. ముందుగా అవును ఎందుకో చెప్పాలి. 1 కాదు 2 కాదు, అధికారిక లెక్కల ప్రకారమే 7 సార్లు ఆ తలుపుని తెరిచారు. షాక్ అయ్యారా? ఆ తలుపు తెరిస్తే నాశనం అన్నారు, ప్రళయం అన్నారు, కాస్మిక్ ఎనర్జీ అన్నారు. మరి ఆ తలుపుని ఎలా తెరుచుకుంది అనుకుంటున్నారా? కొద్దిగా వెనక్కి వెళ్దాం. సరిగ్గా 100 ఏళ్ల క్రితం చూసుకుంటే 1933లో ఎమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే రచయిత్రి రాసిన బుక్ ప్రకారం 1908లో డబ్బు అవసరమై కొందరు అధికారులు ఆ గదిని తెరవడానికి ప్రయత్నించారు. కానీ వారిని వందలాది త్రాచుపాములు చుట్టుముట్టాయని చెప్తున్నారు. కానీ ఇది నిజమా లేక మనల్ని భయపెట్టడానికి అల్లిన కథనా? అది 1931. అప్పుడు కేరళ మొత్తం తీవ్రమైన కరువును చూస్తుంది. ప్రజలు ఆకలితో ఉన్నారు. ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. ఆ టైంలో మహారాజు శ్రీ చిత్తర తిరునాల్ బలరామవర్మ ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజలను కాపాడడానికి ఆ పద్మనాథుడి గది తెలవాలని డిసెంబర్ 6, 1931లో ఈసారి పక్కా ప్లాన్తో పకడ్బందీగా వచ్చారు. మహారాజు కూడా అక్కడే ఉన్నాడు. కానీ ఆ తలుపులు ఎందుకీ తెరుచుకోకపోవడంతో మహారాజు ఆదేశాలతో ఆ తలుపులు పగలగొడుతున్నారు. ఆ శబ్దాలకు గుడి మొత్తం దద్దరిల్లిపోయింది. మొత్తానికి ఆ తలుపులు తెరుచుకున్నాయి. అయితే వాళ్ళు లోపల ఇంకో గదిని కూడా చూశారు. కానీ ఆ గదిని తెరవలేదు. ఇక ఆ ముందు గదిలో ఉన్న సంపదను తీసుకున్నారు, వాడుకున్నారు. ఇక్కడ మనకు ఇంకో థియరీ కూడా ఉంది. ఇంతటి సంఘటన జరిగితే తర్వాతి సంవత్సరం అంటే 1932లో అప్పటి దావాను అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఈ తలుపు తెరిచిన విషయం కానీ నిధి వాడుకున్న విషయం కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచింది. కానీ అప్పుడు తెలిసింది వాల్ 2Aనో వాల్ 2Bనో వాల్ 2Bకి ఉన్న ముందు గదో ఇప్పటికీ తెలియదు. అయితే కాగ్ వినోద్ రాయ్ గారు కోర్టుకి ఇచ్చిన రిపోర్టు ప్రకారం 1990 తర్వాత వాల్ 2Bని కనీసం 7 సార్లైనా తెరిచారని ఆయన చెప్తున్నాడు. దీనికి రాజకుటుంబం ఏమని సమాధానం ఇచ్చిందంటే, మేము తెలిసింది నిజమే, కానీ అది మొదటి గది మాత్రమే. అసలు రహస్యం ఉన్న గదిని మేము ఎప్పుడూ తెరవలేదు, తెరవం కూడా అని తేల్చి చెప్పారు. ముందుగా మీకు ఈ గుడి గురించి, ఈ సంపద గురించి తెలవాలంటే ఒక రాజు గురించి తెలవాలి. ఆయనే మార్తాండవర్మ. ఇంతకీ ఇన్ని లక్షల కోట్ల సంపద గుడిలోకి ఎలా వచ్చింది? ఇది కేవలం భక్తులు వేసిన కానుకలేనా? కాదు, దీని వెనుక ఒక గొప్ప రాజు కథ ఉంది. అతనే అనిజం తిరునాల్ మార్తాండవర్మ. మనం ఇప్పుడు చూస్తున్న ట్రావెన్కోర్ సామ్రాజ్యాన్ని నిర్మించిన గొప్ప వీరుడు. అది 18వ శతాబ్దం. మార్తాండవర్మ చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయనకు శత్రువుల నుంచి ప్రాణగండం ఉండేది. అప్పట్లో కేరళలో ఎట్టివీటిల్ పీళ్ళమార్, లైట్ ఆఫ్ ది 8 హౌసెస్ అనే 8 మంది బలమైన జమీందారులు ఉండేవారు. వీళ్ళు ఆ ప్రాంతానికి అనఫీషియల్ మాఫియా. వీళ్ళు రాజును కూడా లెక్క చేసేవారు కాదు. వీళ్ళు చాలా క్రూరులు. రాజ్యం కోసం రాజులోనే చంపేసేవాళ్ళు. వీళ్ళు మార్తాండవర్మను కూడా చంపాలని ఎన్నో కుట్రలు చేశారు. ఒకసారి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి మార్తాండవర్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ పద్మనాభ స్వామి గుడి ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఆ చెట్టునే అమ్మాచి ప్లావు అంటారు. పద్మనాభ స్వామి దయ వల్ల ఆ రోజు తన ప్రాణాలు దక్కాయని నమ్మాడు. పెద్దయ్యాక మార్తాండవర్మ మామూలు రాజు కాలేదు. తన శత్రువులందరినీ ఆ 8 మందిని యుద్ధంలో ఓడించి ఉరి తీశాడు. చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ గెలిచి కేరళలో ఒక విశాలమైన బలమైన రాజ్యాన్ని స్థాపించాడు. డచ్ దేశస్తులను కూడా కుల్చల్ యుద్ధంలో ఓడించి విదేశీయులను సైతం మట్టి కరిపించిన మొదటి రాజుగా చరిత్రకెక్కాడు. అన్ని రాజ్యాలు జయించి అపారమైన సంపద సంపాదించిన తర్వాత ఏ రాజుకైనా అహంకారం వస్తుంది. కానీ మార్తాండవర్మ భిన్నంగా ఆలోచించాడు. అది జనవరి 1750వ సంవత్సరం. చరిత్రలో ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరిగింది. మార్తాండవర్మ తన రాజ పరివారంతో సహా పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాడు. తన కత్తిని తీసి దేవుడి పాదాల దగ్గర పెట్టి తన రాజ్యం మొత్తాన్ని, ఆస్తులన్నింటినీ శ్రీ పద్మనాభ స్వామికి రాసి ఇచ్చేశాడు. దీన్నే చరిత్రలో త్రిప్పడి దానం అంటారు. ఇప్పటి నుంచి ఈ రాజ్యానికి రాజును, యజమానిని నేను కాదు, సాక్షాత్తు శ్రీ పద్మనాభ స్వామి మాత్రమే. మేము కేవలం పద్మనాభ దాసులం, దేవుడి సేవకులుగా మాత్రమే ఉంటూ ఈ రాజ్యాన్ని చూసుకుంటాం అని ప్రకటించాడు. ఆ రోజు నుంచి ట్రావెన్కోర్ రాజులందరూ దేవుడి సేవకులుగానే బ్రతికారు. వాళ్ళు కిరీటాలు పెట్టుకోలేదు.
ప్రతిరోజు గుడికి వెళ్లి దేవుడికి లెక్కలు చెప్పేవారు. రాజ్యంలో వచ్చే ఆదాయం, పన్నులు, మిరియాల వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలు, ఇతర దేశాల రాజులు ఇచ్చిన బహుమతులు అన్నీ ఈ పద్మనాభ స్వామి గుడిలోనే నేలమాళిగల్లో దాచారు. ఏనాడు ఈ సంపదను వాళ్ళ సొంతానికి వాడుకోలేదు. వందల ఏళ్లుగా ఆ రాజులు అంత నిజాయితీగా భక్తితో కాపాడిన సంపదే ఇప్పుడు మనకు గుడిలో కనిపిస్తున్న లక్షల కోట్ల నిధి. ఇప్పుడు కోర్టు కేసులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటో చూద్దాం. రాజుల కాలం పోయింది, ప్రజాస్వామ్యం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక అన్ని రాజ్యాలు ఇండియన్ గవర్నమెంట్లో కలిసిపోయాయి. రాజులకు ఇచ్చిన అధికారాలు, రాజభవనాలు అన్నింటినీ 1971లో ఇందిరాగాంధీ ప్రభుత్వం రద్దు చేసింది. నేపథ్యంలో టీపీ సుందరరాజన్ అనే ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ కోర్టులో కేసు వేశాడు. గుడి ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి, రాజులకు ఇప్పుడు ఎలాంటి హక్కులు లేవు, కాబట్టి గుడిని ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి అనేది ఆయన డిమాండ్. ఈ కేసు మీద విచారణ జరిపిన సుప్రీంకోర్టు గుడిలో ఏముందో తెలుసుకోవడానికి 2011లో గదులు తెరవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడే ఒక పెద్ద లీగల్ యుద్ధం మొదలైంది. కేరళ హైకోర్టు గుడిని గవర్నమెంట్ తీసుకోవాలని తీర్పు ఇస్తే రాజకుటుంబం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. రాజకుటుంబం లాయర్లు వాదించిన పాయింట్ ఏంటంటే, మిగతా రాజుల్లాగా ట్రావెన్కోర్ రాజులు గుడిని తమ సొంత ఆస్తిగా భావించలేదు. దేవుడికే రాజ్యాన్ని దానం చేశారు. హిందూ చట్టాల ప్రకారం దేవుడు ఒక మైనర్ పిల్లవాడు. మైనర్ ఆస్తిని సంరక్షకుడిగా చూసుకునే హక్కు ఆ కుటుంబాన్ని చూసుకునే వారికే ఉంటుంది. వాళ్ళే షబైట్. ఆ షబైట్ రైట్స్ రాజకుటుంబానికి ఉంటాయని బలంగా వాదించారు. దాదాపు 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత 2020లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. రాజకుటుంబం వాదనను సమర్థించింది. ఆ గుడి యాజమాని దేవుడేనని, ఆ గుడి ఆస్తులను కాపాడే హక్కు, గుడి వ్యవహారాలను చూసుకునే హక్కు ట్రావెన్కోర్ రాజకుటుంబానికి ఉంటాయని స్పష్టం చేసింది. అయితే పరిపాలన పారదర్శకంగా ఉండడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఇక మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న, వాల్ట్ బి తలుపులు తెరుస్తారా తెరవరా? ఈ గది తలుపులు తెరవాలా వద్దా అనేది సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మరియు రాజకుటుంబం కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఇప్పటికీ ఆ గది తలుపులు అయితే మూసే ఉన్నాయి. రాజకుటుంబం మరియు భక్తుల మనోభావాలను గౌరవించి ఆ తలుపులు ఎప్పటికీ తెరవకపోవచ్చు. ఇక చరిత్రలోకి వెళ్తే, ఒక పక్క తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి రాజ్యాన్ని కాపాడిన రాజు, మరో పక్క తన రాజ్యాన్ని, తన సర్వస్వాన్ని దేవుడికి అర్పించిన భక్తుడు, వందలేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న ఒక నమ్మకం, సైన్స్ కూడా అంతుచిక్కని ఒక రహస్యం. ఇది అనంత పద్మనాభ స్వామి మరియు వాల్ట్ బి వెనుక ఉన్న రహస్యాలు. మీకేమనిపిస్తుంది? వాల్ట్ బిలో నిజంగానే పాములు ఉన్నాయా, లేక పురాతన టెక్నాలజీ ఉందా? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. జై పద్మనాభ స్వామి.